బాబా గారు మీ జీవితంలోకి ఎలా వచ్చారు? మీరు బాబా డివోటీగా ఎలా మారారు? అంటే అమ్మా నేను ఒకసారి నాకు అనుకోకుండా మా ఫ్రెండ్ అరే బాబా దగ్గరికి వెళ్తున్నాను పాప అంటే నేను అన్నాను, అరే పూరబాయి నాకు బిజినెస్ ఉంది, నేను బిజినెస్ చూసుకుంటున్నా, నేను రాలేను పో అంటే, అరే చలో బాయ్ జాంగే జాంగే అంటే, సరే వీడు ఇన్నిసార్లు వెంబడబడ్డాడు కదా పోదామని అనుకోకుండా బుక్ చేసుకున్నాం ఇద్దరం. హ్మ్. రానుపోను బస్ బుక్ చేసుకున్నాం. పొద్దున్న చేరాము 4 గంటలకి, మళ్ళీ ఈవినింగ్ బస్ రిటర్న్ ఉంది. హ్మ్. మాకు ఆ రోజు గురు పూర్ణిమ అని కూడా తెలియదు. హ్మ్. పొద్దున్నే అక్కడ పోయేసరికి అక్కడ చూస్తే తండోపతండాలుగా పబ్లిక్ నిల్చున్నారు, క్యాన్లు పట్టుకొని, పాల క్యాన్లు పట్టుకొని. బాబాకి పాలాభిషేకం కోసం. ఆ రోజు గురు పూర్ణిమ కదా, ఆ! భక్తులంతా పాలాభిషేకం చేస్తారు. అయితే మేం చూశాను, ఏంట్రా ఇంత పెద్ద లైనా. హ్మ్. ఓ మా అయితే నా దర్శనం ఎప్పుడు కావాలి, మనం పోతామయ్యేలా, అసలు రిజర్వేషన్ కూడా చేసాం కదా, హ్మ్. ఎట్లా అనుకొని ఇవాళ దర్శనం అయితే కాదేమో అనుకని మేము సరే గుడి ప్రాంగణం అంతా తిరుగుదామని మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఒక పూలవాడు నాకేమన్నాడు, సాబ్ చెద్దర్లో అన్నాడు. అంటే బాబా సమాధి మీద చెద్దర్ కప్పుతుంది, చాదర్. హ్మ్. చాదర్లో అంటే, అరే తూ క్యా చాదర్ బోల్ रहा है भाई, या तो मैं హ్మ్. दर्शन के लिए आया, चादर लिए तो कब शाम बच जाता, जब तक पूरा అంటే పూలన్నీ అప్పటికి ఎండిపోతాయి, ఎన్ని గంటలు అవుతుంది, నాకు అసలు దర్శనం దొరుకుతుందా, నువ్వు చాదర్ తీసుకో, చాదర్ అంటే చాదర్ ఒక్కటి కాదు 2 తీసుకుంటా, నాకు హ్మ్. దర్శనం ఇప్పిస్తావా అన్న. హ్మ్. అంటే వాడు ఒకటేసారి దర్శనం ఇప్పిస్తున్నాను సార్ నీకు అన్నాడు. హ్మ్. అది ఎట్లా ఇప్పిస్తావు, ఎట్లా సాధ్యం నీకు, 1 కిలోమీటర్ లైన్ ఉంది, ఆ పబ్లిక్ లో నన్ను తీసుకుపోయి నువ్వు దర్శనంకి చేస్తావంటే, మీరేం ఫికర్ చేయకండి సార్, నీకు దర్శనం చేయిస్తున్నాను, సరే మీరు ఒక పని చేయండి, నేను చెప్పినట్టు రండి అన్నాడు. సరే అని నేను స్టార్టింగ్ లో నన్ను నిల్చోబెట్టేశాడు. హ్మ్. బాబా దర్శనం నాకే స్టార్టింగ్ దొరుకుతుంది పోతే, నిజమా? అది వండర్ కదమ్మా అది. కరెక్టే. ఇక్కడ నిల్చో, నేను చాదర్ తెస్తా అన్నాడు. హ్మ్. పోయాడు, చాదర్ తీసుకొని వచ్చేసాడు, నాకు ఎట్లు ఇచ్చాడు. నా వెంబడి ఉన్నవాడు ఎవరైతే తీసుకొని వచ్చాడు కదా, వాడిని కూడా పట్టుకొచ్చాడు మళ్ళా, ఎందుకంటే ప్రేరణ అయినదే ఆ! కదా, కరెక్టే. నన్ను తీసుకుపోయిన ప్రేరణ అయిన వల్ల నేను పోయాను కదా. అంటే బాబా ఈ చాదర్ అమ్మే వ్యక్తి రూపంలో మీ దగ్గరకొచ్చి ఆయన అదే దర్శన భాగ్యం అదే కల్పించారు. అమ్మా, అది. నేను చెప్పబోయేది అదే. బాబానే ఆ పూలవాడి రూపంలో నాకు సాయం చేసి, అది. నేను బాధపడకుండా నీకు దర్శనం ఏంటి, నీకు నువ్వు ఫస్ట్ నీకే దర్శనం అన్నట్టు నన్ను ముందు నిలబెట్టాడు. హ్మ్. మళ్ళీ అది ఒక విచిత్రం కాదా. దైవం మనుష్య రూపేణ అంటారు కదా! అంటే అలాగే. ఆత్మ ఉండాలమ్మా, హ్మ్. విశ్వాసం గొప్ప. ఇక్కడ బాబా సంకల్పం. ఏమంటాడు, విశ్వాసంతో రా, హ్మ్. విశ్వాసంతో ఎవడైతే నా దగ్గరకు వస్తాడో హ్మ్. వాడు ఎప్పుడు చెడిపోడు, ప్రతి నిత్యం నేను వాళ్ళని ఆదుకుంటా అంటాడు. హ్మ్. నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడైనా బాబా నీకు కాసేపు నువ్వు ధ్యానం చేయి, హ్మ్. నీ పక్కనే ఉంటా అన్నాడు, నీ కోరికలు తీరుస్తా అన్నాడు. అలాంటి బాబా మనకు అతనే కదా, సాక్షాత్కారం లేకున్నా ఈ చమత్కారం చూస్తేనే బాబానే ఆ సహాయం చేశాడు కదా. నేను అనుకున్నాను ఏ గంటలు అయితే అసలు ఇవాళ హ్మ్. పోతుంది, బస్సు పోతుంది, అన్ని పోతాయి అనుకున్న వానికి 1 నిమిషం పట్టలేదండి, అప్పుడే గేట్ ఇప్పారు, మేము నిలబడ్డమో లేదా గేట్ ఇప్పారు, హ్మ్. బాబా దగ్గర పోవడము రావడం జరిపోయింది. అమ్మా నాయనో ఇదేంది, ఇదొక విచిత్రం కదా, కరెక్టేనండి. హ్మ్. చాలా విచిత్రం. అట్లాగే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మా కొడుకు హ్మ్. అంగవికలుడు, హుహు. అంటే ఆయన చరిత్ర మళ్ళీ చెప్తే మీరు హ్మ్. వండర్ అవుతారు. హ్మ్. ఇది మా తాతగారి నుంచి, మా అమ్మగారి నుంచి మాకు పరంపర వస్తుందమ్మా. దైవత్వం అనేది మాకు పరంపర ఉంది. హుహు. మా తాతగారు చాలా పెద్ద సాధకులు, హుహు. లక్ష్మణ్ రావు. హ్మ్. ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఇక్కడ కరీంనగర్ లో ఆమె పుట్టిన స్థలం అది, నేను హ్మ్. పుట్టిన మా తల్లి హ్మ్. ఆమె రాజమ్మ అని పేరు ఆమెకు. ఆమెకు మేము 4 పుత్రులం, హ్మ్. 2 కూతుళ్ళం. అయితే ఆమెకు దైవత్వం నిండుగా ఉండే, హ్మ్. శివుడు, మళ్ళీ ఈయన లక్ష్మీ నరసింహస్వామి, హ్మ్. అమ్మవారు. అమ్మకి. అమ్మవారు మీ కాళికామ్మ, అమ్మగారికి. మా అమ్మగారికి. హ్మ్. ఆమె దగ్గర వేల మంది తండోపతండాలకు వచ్చి పూజలు అందుకునే వాళ్ళు మా అమ్మ దగ్గర. అవునా? అయితే
మా అన్నదమ్ములకు రాలేదు అది. మళ్ళీ ఆ యొక్క ఏదైతే ఉంటారో లోపటి నుంచి అంతరంగం నుంచి దేవుని యొక్క ఇది ఉమ్, అది నాకు సంతరించింది. ఉమ్, నా కొడుకు ఉన్నాడు ఒకడు, నాకు ఉమ్, పుట్టిన కొడుకు. ఉమ్, వాడు 25 సంవత్సరాల వరకు ఈ ఉమ్, 4 గోడల మధ్య నుంచి బయటికి రాలేదమ్మా. ఉమ్, వాడికి లోకం తెలియదు, ఉమ్, వాడికి ఒక స్నేహితులు లేరు. అంటే 4 గోడల మధ్యలోనే ఉంటే వాడి కాళ్ళు నడిచేవాడు కాదు. ఈ చేతులు ఇలా అంటే సెరబల్ పాలసీ అంటారు దాన్ని. ఉమ్. కానీ బ్రెయిన్ మట్టుకు అమోఘం. మీ అబ్బాయిది. మా అబ్బాయి మిమ్మల్ని ఇట్లా చూస్తే మీ మొత్తం మీ క్యారెక్టర్ కాడికెళ్ళి మీ ఆస్ట్రాలజీ చెప్పేసేవాడు. ఓ. నైట్ లో ఎప్పుడు నిద్రపోతాడో మాకు తెలియదు. ఉమ్, వాడు అయితే పడుకుంటాడు, కానీ 3 లోకాలు తిరిగినవాడు మా కొడుకు. ఉమ్, పొద్దున్న చెప్పేవాడు, రాత్రిలో నాకు దైవగణాలు వచ్చి కలిసిపోయారు, సప్తమూర్షులు వచ్చి కలిసిపోయారని చెప్పేది. ఉమ్, బ్రహ్మాది దేవతలు వచ్చిపోయారు అంటారు. ఉమ్, మేం పిచ్చి ఏంట్రా వీడికి, మేము ఇవన్నీ చెప్పాం, వీడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని మేము వండర్ అయ్యేవాళ్ళం. ఉమ్, ఆ తర్వాత వాడికి వాక్ ఉందని తెలియదు. ఉమ్, మా ఫ్రెండ్స్ వస్తే ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్లా చూసి, ఏంటి వాగుతున్నావు, నీకు ఇట్లా ఉంది కదా ఉమ్, ఇట్లా, వాళ్ళు కళ్ళు తెచ్చారు, మీ బాబు అన్ని చెప్తున్నాడు ఏంటి అని. అలా మాకు తెలిసింది, ఉమ్. మాకే తెలియదు. ఎలా బాబుకి ఎవరి ద్వారా ఎలాగ ఏ వాడికి దేవుడు? బాలయోగాన్ని పెట్టాం, మళ్ళీ నామకరణం చేసాం మేము. ఉహుం, తెలియకుండానే మీకు ముందే. లే కొంతమంది చెప్పారు మాకు. ఆహా. ఈయన మామూలుడు, సప్త మహర్షిలో ఒకడు ఈయన, ఇది ఆయన కర్మజన్మం వచ్చిండు. ఉమ్, దేవుళ్ళే తిట్టేవాడు అమ్మా, తిట్టేవాడు చాలా చాలా. అయితే నా బిడ్డకు ఎందుకు నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే, ఉమ్, నా కూతురు చాలా సేవ చేసింది. ఉమ్, ఎలా అంటే, నా భార్యకు చాలా రోజులు పిల్లలు కాలేదమ్మా. చాలా నా భార్యకు పిల్లలు కాక ఆమె ఎన్నో దేవుళ్ళకు ప్రార్థన చేయంగా ఉమ్, అప్పుడు మాకు ఒక కొడుకు పుట్టాడమ్మా. ఉహుం, అయితే ఆమె ఏం చేసింది, నాకెప్పుడు నాగేంద్రుడు వచ్చేది కదా, 5 పడగల పాములట్టు నాకు వచ్చే బెడ్ రూపంలో తిరిగిపోయేది. అవునా? ఆ ఆ మహావిష్ణు సాక్షాత్కారం దొరికింది నాకు. ఉహుం, అండర్ గ్రౌండ్ లో తీసుకెళ్ళాడు, నాకు తీసుకెళ్లి పెద్ద ఆయన విశ్వరూపం చూపించాడు నాకు కళలో. ఇవన్నీ నిజంగా అంటే నిజంగా దేవుడు ముంగడికి రాడమ్మా, రాడు. ఎవరికి రాడు, మనం చూడలేము, తట్టుకోలేము, ఆ కళలనే చూడలేమమ్మా నువ్వు. ఆయన స్వరూపాన్ని వర్ణాతీతం, ఉమ్, ఆ తేజస్సు ఆ వర్ణాతీతము. ఉమ్, కానీ మామూలు దర్శనం కాదమ్మా, అవతారం పెద్ద. ఇప్పుడు సినిమాలలో చూస్తాం కదా మనం, ఉమ్, అలా. అది ఎవరు తీసుకెళ్ళాలి నాకు భూమిలోకి, ఉమ్, ఒక బాలుడు తీసుకెళ్ళాడు నాకు కళలో. ఉహుం, ఇంత ఉంటాడు బాబు, ఏమి ఆయన యొక్క ఆ వచస్సు, అందమైన బాబు, ఎంత మంచిగా చామల చెయ్య. మేము కళలో, నా భార్య నేను ఇద్దరం కళలో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాం. మేము ఇంట్లోనే పడుకున్నాం, కానీ కళలో నేను ఒక అరణ్యంలో ఉన్నా. ఉమ్, అరణ్యంలో ఎట్లా ఉందంటే, ఒక వెన్నెల రాత్రి ఉమ్, ఎందుకో మేలుకొచ్చి చూస్తే అక్కడి నుంచి ఒక బాబు పోతున్నాడు ఆ వెన్నెల రాత్రిలో. దగదగ వాడి యొక్క ఛాయ తెల్లగా. ఒకప్పుడు ఇరానీస్ ఉండేవాళ్ళు అంత తెల్లగా. ఉమ్, ఉమ్, ఆ బాబు వెళ్తా ఉన్నాడు, బుడి నడకలతో వెళ్తుంటే, ఏటి ఈ చిన్నపిల్లాడు ఎక్కడ వెళ్తున్నాడు, ఇదేంటి వీడు ఎక్కడ వెళ్తున్నాడు వీడు అని నేను లేచి పరిగెత్తాను. వాడు ఇంకా ఉమ్, ఈ అడవి లెక్కన ఉంది, అడవిలో ఎక్కడ పోతుండని మనకు ఉంటది కదా చిన్నపిల్లాడు అంటే, వాడిని వెంట పరిగెత్తున్నా. వాడు నాకు అందరంత దూరం వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఉమ్, అట్లా ఎంతో దూరం వెళ్ళిపోయినానమ్మా. ఒక్క స్థలంలో కూర్చున్నాడు, ఇట్లా ఓపెన్ గా ప్లేస్ ఉంది, మంచిగా ఇట్లా ఇట్లా కాలు పెట్టి కూర్చుంటే ఈ పిడికిలి బగ్గించి భూమికి కొడుతున్నాడు. ఉమ్, నేను దూరం ఉన్నాను కదా, ఈ వీడేంటి పిడికిలి బగ్గించి కింద కూర్చుని ఇట్లా భూమిని బద్దలు కొట్టేశాడు. దూరం నుంచి అక్కడి నుంచి కలబడలేవాడు. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే గోతి పడింది, పెద్ద గోతి. ఉమ్, అరే ఈ బాబు ఇందులో పోయాడు, నేను కూడా పోవడం. ఉమ్, అండర్లో పోతున్నాను, సింహ చీకటి, ఏం కనబడతాడు. అటు ఇటు ఆ గుండ్లని ఈ గుండ్లని పట్టుకుంటూ వెళ్ళాను నేను లోపలికి. వెళ్ళగానే ఈ గోలకొండ కోట వెళ్ళారా మీరు ఎప్పుడన్నా?
చూడలేదండి, వెళ్ళాలి. ఎంత పెద్ద అది డోర్ ఉంటుంది తెలుసా? చాలా పెద్ద డోర్. ఎంట్రన్స్ గేట్ చూడండి. ఆ డోర్ ఇట్లా ఓపెన్ అయితే సౌండ్ వస్తుంది, కర్రది. కర్ర అని సప్పుడు వస్తుంది. చాలా పెద్ద గేట్. అంత పెద్ద ఒక ద్వారం నుండి హ్మ్. శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చిండు. అయితే ఈ బాబు పోయినోడు నాకు ముందు బాబును వెతుకుతున్నా కదా నేను. అవును. ఈ బాబు వెళ్ళి హ్మ్. ఇంత అబ్బాయి కనబడుతుంది, కొద్దిగా తంబుర పట్టుకొని నిలబడ్డాడండి. అది అది ఎట్లా కనబడతా? అప్పుడే కనబడలేదు బాబు. నేను అక్కడ పోగానే మీద ఒక సౌండ్ వచ్చింది నాకు. హ్మ్. ఆ డోర్ ఓపెన్ అవుతుంది ఎట్లా హ్మ్. సౌండ్. ఇప్పుడు మనము పాత ఊర్లలోకి వెళ్తే కట్టే ఉంటాయండి. ఇప్పుడంతా ఇంజెస్ ఉన్నాయి కదా. హ్మ్. అప్పట్లో ఇంజెస్ లేకుండే కదా. ఇట్లా మేకు ఇవి ఇనుప ఇవి ఉంటే అది మనం డోర్ బరువుది ఓపెన్ చేస్తే సౌండ్ వచ్చేది కర్రమని. అవును. అయితే ఆ సౌండ్, ఆ డోర్ ఇట్లా ఇప్పుకునే కొద్దీ ఆ సౌండ్ వస్తుంది కిర్రమని. ఎంత పెద్ద సౌండ్ అంటే ఆ సౌండ్ కు నేను భయపడి ఇట్లా చూశానమ్మా. చూస్తే ఒక వెలుగు వస్తుంది లోపటి నుండి. అలా 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 అది ఎంతవరకు ఉందని పైకి చూస్తే ఎంతో పెద్ద డోర్ అది ఓపెన్ అవుతుంది. అందుకే ఒక ప్రకాశమైన వెలుగు ఇట్లా బయటకు వస్తుంది. ఆ డోర్ కిందనే ఈయన బయట తంబుర పట్టుకొని నిల్చున్నాడు. ఈయన నారదముని. హ్మ్. తెలిసిపోదా మనకు? శ్రీ మహావిష్ణువు సత్కారం మీకు కలిగిందనమాట, అయితే సాక్షాత్కారం. ఆయన తంబుర పట్టుకొని ఆ బాబు అక్కడ తంబుర పట్టుకొని ప్రదక్షిణ మనకు కనబడ్డాడు. అంటే ఈ బాబే నారదుడు నన్ను తీసుకెళ్ళింది అండర్ గ్రౌండ్లకి. హుహుహు. నారదుడే. అయితే ఆ స్వరూపం ఇప్పుడు బయటకు వస్తుంది. అది చూడలేకపోయినామా నేను. ఆ వెలుగు అయిన వచస్సు, ఆ ఒక్క ఇది చూడలేమమ్మా మనం. హ్మ్. అయితే భయపడ్డాను నేను. ఏంటి ఇది? నన్ను చూస్తాడేమో అని భయానికి తలకాయ కింద పెట్టుకునేసిన. హ్మ్. చాలు. అప్పటికి నాకు ఎలకొచ్చేసిందమ్మా. ఎన్ని సార్లు షిరిడీ వెళ్ళొచ్చారు మీరు? సిటీకి 2 టైమ్స్ అమ్మా. 2 టైమ్స్ ఆ వెళ్ళారు. సెకండ్ టైం చెప్తాను మీకు. హ్మ్. అదొక విచిత్రం. నేను శని సింగనాపురం చూసారా మీకు ఎప్పుడైనా? వెళ్ళలేదు గాని విన్నాను. షిరిడీకి అనుసంధానమైంది. హ్మ్. 50 కిలోమీటర్లో. ప్రతి వాడు షిరిడీకెళ్తే హ్మ్. శని సింగనాపూర్ పోక తప్పదు. హ్మ్. సకల హ్మ్. పాపాలకు నివారణ అక్కడనే జరుగుతది. శనీశ్వరుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. హుహు. నీ కర్మ ఫలమే నిన్ను బాధ పెట్టేదే శనీశ్వరుడు. అయితే బాబాకు కూడా కొన్నిసార్లు చాలా కష్టాలు వచ్చినప్పుడు ఆయన శనీశ్వరుని దగ్గరనే అదే సింగనాపూర్‌లోనే తపస్సు చేశాడు 60 రోజులు బాబా. ఆ హ్మ్. తర్వాత తపస్సు చేసిన తర్వాతనే షిరిడీకి ఎంట్రన్స్ కాగానే ఖండోబా దగ్గర ఆయనకు ఆహ్వానం వచ్చింది. సాయి, ఆవు సాయి అని. అదే నామకరణం సాయి అని. హ్మ్. అంతకుముందు బాబా. ఆ ఫకీర్ పెట్టిన పేరేమో బాబా. ఆ ఫకీర్ వెంబడి పెట్టుకొని తీసుకెళ్ళాడు కదా ఫకీర్‌గా. ఆయన బాబా పెట్టాడు. ఈ ఖండోబా దగ్గర ఆ పూజారి ఉన్నాడు కదా, ఆయన ఆవో సాయి ఆవో అని ఆయన నామకరణం. అందుకనే సాయి బాబా. హుహు. ఆ బాబా ముందు, సాయి వెనక. హ్మ్. సాయి చరిత్రలో కూడా ఉంది అమ్మాయిది. అయితే అక్కడి నుంచి ఆయన అక్కడ 60 రోజుల తర్వాత అంటే అంతకంటే చిన్నప్పుడు వచ్చాడు. అక్కడ వచ్చి కొద్ది రోజులైన ఆ యాప చెట్టు కింద గురుస్థానం అది. హ్మ్. అక్కడ ఆయన తపస్సు చేస్తాడు చిన్నతనంలోనే. చేసిన తర్వాత మళ్ళీ తెలియకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు ఆయన. హ్మ్. అర్థమైందా? పోయి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ దైవ దర్శనం అవుతుంది. ఆయన యోగి కదా. హ్మ్. పరమాత్ముల యొక్క అందరి యోగత్వం తీసుకొని ఆయన గురువు లేడు. హ్మ్. ఆ ఒక్కతే. ఇంకో ఆయన ఫకీర్ బాబా ఒక్కరి దగ్గర తీసుకుపోతే ఆయనే చెప్తాడు నీకు. ఆ గురు శిష్యులకు ఇడిసేసి ఈయన మహాపురుషుడు అని ఆయనకు ముందు ఇచ్చి పంపిస్తాడు. ఆ బాబు ఒక్కడు ఉంటాడు, ఆయన్నే తీసుకెళ్తాడు. ఆ బాబు చివరి వరకు ఆయన వెంబడే ఉంటాడు. హ్మ్. ఎవరైతే బాబాను అక్కడ తీసుకుపోయి పరిచయం చేస్తాడో ఆ గొల్లవాడే వాళ్ళ గురువు దగ్గర తీసుకుపోయి ఈయన ఒక ఆయన నీతో కలవాలంటున్నట్టే వాళ్ళ శిష్యులందరికీ పరీక్ష చేస్తే ఈయన ఒక్కడే ఆయనకు కూడా తెలిసిపోయింది ఈయన మామూలు మనిషి కాదని. హ్మ్. ఆ తర్వాత ఈయన మళ్ళీ పరలోకంలోకి వెళ్ళడము, ధ్యానంలోకి ఉంటుంది. జస్ట్ లైక్ పరంపర ఏదైతే మన అవతార్ బాబాజీ ఉన్నాడు కదా, హ్మ్. హ్మ్. అదే
అంటే ఈయన కంటే అవతార్ బాబా 2000 సంవత్సరాలు ఆయన ఇంకా బతికే ఉన్నాడు. అవతార్ బాబా ఉన్నాడు, చనిపోలేదు. ఆయన ఇంకా ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయితే ఈ హిమాలయస్ లో మునులు ఉన్నారో, వేల సంవత్సరాల మునులు, వాళ్ళందరికీ ఇతనే సెకండ్ శివుడు. ఈయననే సెకండ్ శివుడు. అసలు ఎవరు సాయిబాబా శివుడు అంటున్నారా మీరు? శివుడు శివుడు రాడమ్మా. రాడు. శివుడిలో ఉన్న ఒక భక్తునికి ఇస్తాడు పవర్స్. అదే బాబాజీ, అవతార్ బాబాజీ. నగ్నంగా ఉంటాడు చూడండి, ఇలా ఉంటాడు, ఇట్లా. ఆయన్నే మెయిన్ పర్సన్. ఆయనతో కూడా మీకు అనుబంధం ఉంది కదా? ఆయన అవతార్ డైరెక్ట్ బాబాజీ. కనబడ్డాడమ్మా. అది ఎట్లా సిద్దిపేటలో కనబడ్డాడు నాకు. సిద్దిపేటలో నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను. దానికంటే ముందు నాకు అఘోరి పట్టుకున్నాడు. అఘోరి నన్ను తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. అఘోరి అంటే ఈ మధ్యలో ఛానళ్లలో చాలా ఫేమస్ అయ్యాడు చూడండి, అరవింద్ అఘోరి అని. గడ్డపైన నాలాగైన గడ్డ ఉంటుంది చూడండి, అవును. ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. మీకు తెలుసా? అయ్యో, చాలా చాలా ఉన్నాయమ్మా ఆయన. అయితే అతన్ని తీసుకెళ్ళాడు, వాళ్ళ ఇంటికి నాకు తీసుకెళ్ళాడు. కానీ అది నాకు నచ్చలే. ఆయన ఫోన్ నన్ను పలుకుతుకొని వచ్చిండు నా దగ్గర. నువ్వు మామూలు కూడా కాదని నా దగ్గరకు వచ్చి వచ్చి నువ్వు నా ఎంబడి ఉండి అన్నాడు. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసినవాడు. ఆయన కూడా ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఇక్కడనే అల్వాళ్ళు ఉంటాడు. అయితే వీళ్ళందరూ నన్ను టచ్ చేసిన వాళ్ళే, ఇప్పటికీ టచ్ చేస్తున్నారు. చాలా ఉన్నది ఈడ.